హల్లెలూయా. యేసు నామమునకి మహిమ ఘనత కలుగును గాక. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము చూసినప్పుడు పౌలు తన యొక్క సువార్తను ముగించి అతడు తనను తాను యేసు ప్రభు కోసం యేసుక్రీస్తు సువార్త ప్రకటించాను, అందుకోసం నేను చనిపోతాను, చావడానికైనా సిద్ధమే అని ఆయన సిద్ధపడుతున్నాడు. ఎఫెసు పట్టణము ఎఫెసస్ అంటారు. ఆ ప్రాంతంలో అతడు సువార్త జరిగించి అనేకమైన అన్యజనులను దేవుని వైపు నడిపించాడు. యూదుల్లో అనేకులు దేవుని యేసే క్రీస్తు ఆయన మెస్సే అని లేఖనముల ద్వారా గ్రహించిన విధంగా పౌలు దేవుని ఆత్మ ద్వారా వారికి వివరించి చెప్పాడు. అనేక మందిని అద్భుతాలు చేసి స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ద్వారా పరలోకము ఉంది, ఆ నిత్య జీవం ఉందని వారికి తెలియజేశాడు. అయితే ఇక్కడ చూసినప్పుడు పౌలు చేసిన సువార్త బాగానే ఉంది, కానీ అతడు తన విషయమే తాను నేను యెరూషలేముకి వెళ్ళిపోవాలి, అక్కడ బంధకాలు నా కోసం ఉన్నాయి అంటాడు. అక్కడ ఏమవుతుందో తెలియదు అంటాడు కొన్నిసార్లు. అక్కడ ఏమవుతుందో అనేది దేవుడు పౌలుకు చూపిస్తాడు కొన్నిసార్లు, కానీ పౌలు దాన్ని చెప్పకుండా తన యొక్క తన ఆలోచనను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఎప్పుడు నా కోసం నువ్వు చనిపో, లేదంటే హతసాక్షి అయిపోవని ఎప్పుడు చెప్పడు. ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చిన యేసుక్రీస్తుని నమ్మినందుకు అక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావచ్చు. యేసుక్రీస్తు నమ్మినందుకు ఒక అభ్యంతరకరమైన ఒక ఆలోచన, ఒక ప్రశ్నలు అభ్యంతరకరంగా నీవు అటువంటి పరిస్థితి నీవు ఏ చోటలో ఎదుర్కోవచ్చు, అది నీకు కలుగుతుంది. అయితే దానిలోనే నీవు నష్టపోతావు. యేసు ప్రభుని నమ్మటం ద్వారా నీకు ఏదో అయిపోయిందని కాదు, ఆ సమస్య నుండి కూడా విడుదల పొందే ఆలోచన ఆ యేసు ప్రభు కలిగిస్తాడు. అప్పుడు ఆ ఆలోచన ద్వారా మనము ఆ శోధనలో నుండి ఆ యొక్క శ్రమ నుండి బయటకు రావచ్చు. ఇక్కడ పౌలు అలా కాదు. దేవుడు అతనికి విడుదల పొందే మార్గం చెప్తాడు. నువ్వు యెరూషలేముకి వెళ్ళకు అని చెప్తాడు. ఒకసారి అగబు అనే ఒక ప్రవక్త వస్తాడు, వచ్చి పౌలుకి చెప్తాడు, నీవు ఆ ప్రాంతానికి యెరూషలేముకి వెళితే పౌలు నడికట్లు తీసుకొని అగబు అనే ప్రవక్త తన కాలుకు చేతులు కట్టుకొని చెప్తాడు, ఈ నడికట్టు గల వ్యక్తి, ఈ నడికట్టు ఎవరికి ఉంది? పౌలుది. ఈ పౌలు ఇలా కట్టబడతాడు, యెరూషలేముకి వెళ్తే అక్కడ హింసింపబడతాడు, మరణం కూడా రావచ్చు అని ఒక హెచ్చరిక దేవుని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవశించాడు. దేవుడే ఒక మాట చెప్పించాడు. అంటే పౌలు అక్కడ వెళ్ళకూడదు అనేది దేవుని ఆలోచన. ఆ విధంగా చావకూడదు అని దేవుడు చెప్తాడు. కానీ దేవుడి మాట అంటే పౌలు తన యొక్క నీతి, తన ఆలోచన జరిగించాలనుకుంటాడు. అలాగే ఇంకా అతను అనేక మందిని బాధ పెట్టేవాడుగా ఉంటాడు. మీరు నా ముఖం ఇప్పుడు చూడరు, మీరు తర్వాత చనిపోతాను నేను. ఇలాగ ఈ పౌలు వారి హృదయాల్లో ఒక భారమైన మనస్సుతో వారిని నింపుతాడు. పౌలు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే, యెరూషలేము వెళ్ళకపోతే ఆ సమయంలో ఇంకొన్ని సంవత్సరాలు అతను బ్రతుకుతాడు. అతని ముగింపు ఒక ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, అతను ఊహించిన విధంగా ఉండదు. దేవుడు ఇచ్చే ముగింపు గొప్పగా ఉంటుంది. దేవుడు కొంతమందికి వాళ్ళ యొక్క పాపములు, వారి దుర్నీతి బట్టి వారు ఖండించుకొని వారి సొంత ఆలోచనలతో వెళ్ళిపోయి ఒక మానసికమైన బలహీనతలో వారిని బలహీనపరుచుకొని నశించిపోతుంటారు. అయితే దేవుడు ఆయన కనికరం గల దేవుడు. పౌలును ఏ విధంగా అతనికి దేవుడు ఎటువంటి మహిమ నిర్ణయించాడు అనేది పౌలు పూర్తిగా దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. యెరూషలేము వెళ్ళిపోవాలి, చనిపోవాలనుకుంటాడు. అతనిలో ఒక మానసికమైన బాధ ఉంటుంది. అతను యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించక ముందు యెరూషలేములోని యూదుల్లో అనేకులు యేసుని అంగీకరించి క్రీస్తుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచారు. యేసు యందు అటువంటి వారిని కనుగొని హింసించేవాడు. కొంతమందిని చెరసాలలో వేయించాడు, కొంతమందిని చంపించాడు. పౌలే చెప్తాడు, నేను పూర్వం దోషకులను, హింసకులను, హంతకులను అంటాడు. ఆ మానసిక భావన, ఆ యొక్క పాపం అతను చేసిన మనస్సాక్షి అతను బాధిస్తుంది. అతను చనిపోయినంత మాత్రాన ఆ చచ్చిన మనుషులు, ఇతని ద్వారా ఎంతమంది యూదులుగా మారిన క్రైస్తవులు చనిపోయారు, వాళ్ళు బ్రతికి వస్తారంటే రారు. కానీ దేవుని యొక్క మాటను ఇతను పౌలు మొదట అది తెలియక దేవుని మాటను
గౌరవించలేదు. తర్వాత తెలిసిన తర్వాత కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించి అగాబైన ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు. ఇంకా కొంతమంది చెప్తారు అక్కడ వెళ్ళకూడదు అని. అయినా దేవుని మాట వినలేదు. మరి అతను తన ఆలోచనలో తన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అలా కొన్నిసార్లు మనకు దేవుడు మరి కొన్ని దర్శనాలు ఇవ్వచ్చు. కొంతమంది మంచి వ్యక్తుల ద్వారా ఒక సలహా వస్తుంది, మనం ఆ పని చేయకూడదు, లేదంటే ఆ విధంగా మాట్లాడకూడదు అని దేవుడే మనకు తెలియజేస్తాడు. వాక్యం చదివినట్టు బైబిల్లో వాక్యాలు విని మనం తెలుసుకుంటాం ఈ మంచి మార్గం. మనం చేయకూడని పని ఏంటో తెలుస్తుంది, కానీ అదే చేస్తాం. ఎందుకంటే మనలో ఉన్న ఆ యొక్క అహంకారం కావచ్చు, లేదంటే మనలో ఉన్న ఆ యొక్క మరి స్వార్థమైన ఆలోచన అది ఆ విధంగా నడిపించి చివరకు మరి మనం ఇతరులకు బాధ కలిగించేవారుగా, దేవుని విషయంలో మరి దేవుని తృప్తిపరచలేని, దేవుని మహిమపరచలేని వ్యక్తులుగా ఉండిపోతాం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మాట విని ఏదైతే అది అవసరం లేదు, మరి ఏ పని అయితే చేయకూడదు అది చేయకుండా మనం వెనక ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మరి మనలో దేవుడే గణపరుస్తాడు. మనలో మనం గణపరుచుకుంటే మనకు ఆ యొక్క పేరు కానీ ఆ యొక్క ఉపకారం ప్రయోజనం కలగదు. మనం ఊహించిన ప్రయోజనము ఉపకారం కంటే దేవుడు ఊహించిన దేవుని ఒక ఆలోచనలో మనం నడిచినప్పుడు మనము మరి దేవుని గణపరిచేవారుగా ఉంటాము. మరి మన యొక్క కీర్తి ఇంకా అనేక మందికి, అనేక ప్రాంతాలకు, అనేక చోట్ల మన కోసం మంచిగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇతరులకు మనం మేలు చేసేవారుగా ఉంటాం. ఇక్కడ పౌలు యెరూషలేము వెళ్ళకూడదని తెలుసు, కానీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మరి అతడు మరి ఆ యెరూషలేములో వెళ్ళి మరణించాలి. యెరూషలేములో వెళ్ళి మరణిస్తే ఏమవుతుంది? యెరూషలేములో యేసుప్రభువు సిలువ వేశారు. యెరూషలేములో శాస్త్రుల పరిచయులు మరి యేసుక్రీస్తుని ఆయన మీద నిందలు మోపి చేయని నేరానికి శిక్ష విధించారు. మరి యెరూషలేము కోసం యేసుప్రభువు చెప్తాడు, నీవు నీ పిల్లలు నేల మట్టిలో కలిపేయబడతారు. మరి యేసుక్రీస్తు ఒకసారి ఆయన సిలువ వేయబడక ముందు వెళ్తాడు. గాడిదను ఎక్కి వెళ్ళినప్పుడు ప్రజలందరూ అతన్ని హోసన్నా హోసన్నాను కీర్తిస్తారు. అయితే యేసుప్రభు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తారు. ఎందుకంటే ఆ పట్టణంలో మనుషులు దుర్మార్గులు, వారికి ఒక అపాయం, ఒక మరణం కలుగుతుంది. అది ఆ పట్టణం మీద నిలిచి ఉంది. ఆ తీర్పు అనేది వస్తుంది కొంతకాలానికని యేసుప్రభు తెలుసుకొని ఆ పట్టణం విషయమై ఆయన కన్నీరు విడుస్తారు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ విధంగా పౌలు యెరూషలేము వెళ్ళిపోయి అతడు దేవుడు వద్దని చెప్పిన అప్పటి వరకు అతను చేసిన సువార్త చాలామందికి మేలు కలిగించింది, చాలామందిని స్వస్థపరిచాడు, పరలోక రాజ్యం కోసం తెలియజేశాడు, కొన్ని మర్మాలు తెలియజేశాడు, పరలోక జ్ఞానం తెలియజేశాడు. కానీ అతడు ఆ విధంగా మరణించడం, మరి యెరూషలేము వెళ్ళి చనిపోవడం, ఇది అతనికి సంతృప్తిని అయితే ఇచ్చిందేమో కానీ దేవునికి అది మహిమకరంగా కాదు. మరి ఈ విధంగా పౌలు చేసిన ఆ యొక్క ప్రయాణం మరి 3 సంవత్సరాలు అన్యజనుల మధ్య అతను యెరూషలేము నుండి బయటకు వెళ్ళి అతను మార్పు చెందిన తర్వాత 3 సంవత్సరాలు పరిచర్య చేసి అనేకులను బలపరిచాడు. ఇప్పుడు పౌలు రాసిన పుస్తకాలు, అతని మాటలు మనం ఇప్పటికీ చదువుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అతని ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించి దైవ జ్ఞానంతో ఈ బైబిల్లో రాయించడం జరిగింది. కాబట్టి మనము దేవుని నమ్ముకున్నామంటే మనము హతసాక్షులు అయిపోవాలి. లేదంటే ఎవరి ద్వారా మనం చంపబడతామని కాదు, ఆ చనిపోయే పరిస్థితి అలా ఉంది అన్నట్టు భయం కలుగుతుంది. కానీ మనం కనుక నిజమైన విశ్వాసులుగా మరి దేవునికి లోబడే మనస్తత్వం, మార్పు చెందిన మనసులో ఉంటే, మన అంతరంగంలో సత్యం కలిగి ఆ పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని ఆరాధిస్తే ఎటువంటి శత్రువు అయినా, ఎటువంటి హింసించే పరిస్థితి ఉన్న దాని నుండి మనం బయటికి రాగలం. దానియేలు గ్రంథం చూసినప్పుడు షడ్రక మేషక అబేద్నెగో అనే 3 గొప్ప యవనస్తులు, వీరు ఇశ్రాయేల్ దేశంలో నుండి చెరపట్టబడిన యూదులు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వెళ్ళినప్పుడు నెబుకద్నెజరు అనే రాజు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు అనేకులు చంపేస్తాడు. కొంతమందిని చెరపట్టుకుని వాళ్ళ దేశం తీసుకుని వచ్చేస్తారు. ఒక అవమానకరమైన పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశానికి వచ్చారు. తర్వాత ఈ 3 యవనస్తులు, దానియేలు కూడా వారిలో ఉంటాడు. అయితే ముఖ్యంగా ఈ 3 యవనస్తులకు ఒక శోధన ఎదుర్కొంటాడు. వీళ్ళు షడ్రక మేషక అబేద్నెగో ఈ 3 ప్రతిమను నెబుకద్నెజరు చెప్తున్న ఒక ప్రతిమ నిలబెట్టి, బంగారంతో పొదిగిన ప్రతిమ, దాని మీద నమస్కారం చేయాలి, ప్రజలందరూ నమస్కరించాలని దేశంలో ప్రజలకు ఆజ్ఞాపిస్తాడు.
ఇంకా ఆ పరిసరాల దేశ ప్రజలకు ఆయన ఈ యొక్క తను చేయబోయే కార్యం తెలియజేస్తారు. ప్రజలందరూ ఆ యొక్క విగ్రహాన్ని ఆరాధిస్తారు ఆ బూరలు ఊదినప్పుడు. కానీ ఈ ముగ్గురు యవనస్తులు దేవుని పరిశుద్ధాత్మతో వారు దేవుని మీద నమ్మకం కలిగి ఆ పని చేయరు, దేవుని గణపరుస్తారు. అయితే రాజు వారిని విచారణ చేసి మరి అగ్నికుండంలో విసిరివేయించమని ఆజ్ఞయిస్తాడు. అయితే వాళ్ళు అంతకుముందు అనుకుంటారు, ఒకవేళ దేవుడు మనల్ని రక్షించకపోయినా సరే మనం ఈ అగ్నిలో పడేలా చేద్దాం. ఇంకా ఏమంటారంటే రాజుతో మాట్లాడతారు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినా అంటాడు. కానీ దేవుడు మరి వారిని అలా విడిచిపెట్టలేదు. దేవుడు వారిని మరి అగ్నిలో కాల్చి చావమని ఆ రాజు అధికారానికి వారిని అప్పగించలేదు. కానీ మరి యేసు ప్రభు వారిలో అగ్నిగుండంలో ఉండి వాక్యంలో ఉంటుంది, అక్కడ దేవదూత ఉందంట. ముగ్గురు మనుషులు వేస్తే నలుగురు మనుషులు కనిపిస్తారు, నాలుగో వాడు దేవతల రూపంలో కనిపిస్తున్నాడు నెబుకద్నెజరు రాజు చూస్తాడు. తర్వాత వారిని బయటకు తీస్తాడు. అంటే అగ్నిలో ఉన్నప్పుడు వారి శరీరం కాలలేదు, వస్త్రాలు కాలలేదు. దేవుడు వారిని రక్షించాడు. వారి విశ్వాసాన్ని బట్టి మరి వారు రక్షింపబడ్డారు. కాబట్టి మనము క్రీస్తు కొరకు సాక్షులుగా మనకు దేవుడిచ్చిన శరీరం ఆయుష్ను దేవుని కనపరచడానికి ఉపయోగించుకుందాం. దేవుని ఆలోచనతో మనం దాన్ని ఉపయోగించుకొని ఇతరులకు మరి మంచి చేసి మనకు మనం మరి మేలు పొందుకునే వారుగా ఉండాలి. దేవుని యందు మరి ఆయన మాటలను గౌరవించే వారికి ఉండాలని దేవుడు తెలియజేస్తారు. కాబట్టి దేవుని ఆరాధించే క్రైస్తవులు ఎవరైనా సరే ఎటువంటి శ్రమ అపాయకరమైన పరిస్థితి ఉందా దాని నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. యేసుక్రీస్తుని ఆరాధించడం అంటే మనం ఏదో అయిపోవాలని కాదు, ఏదైనా శత్రువు చేతులు చనిపోవాలని కాదు. ఆ యొక్క శత్రువుల్ని జయించి వారిలో మార్పు కలిగించడమే యేసుక్రీస్తు సువార్త. ఒకవేళ ఆ వ్యక్తి మార్పు చెందకపోయినా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. కాబట్టి మరి ఈ విధంగా పౌలు కోసం ఆలోచిస్తే అతడు మరి తన ప్రాణము తనే మరి దేవుని విషయమే ఆ విధంగా అర్పించుకున్నాడు. మరి అది దేవునికి అంత సంతృప్తిగా లేదు. అయినా సరే పౌలు తన జీవితం అక్కడితో ముగించాలనుకున్నాడు. కాబట్టి మనము ఆ విధంగా ఉండవలసిన అవసరం లేదు. మనకు దేవుడు ఎంత ఆయుష్ ఇస్తాడు, ఆ ఆయుష్ను కొనసాగించాలి. ఒక శ్రమ బాధ కలుగుతుందని తెలిసినప్పుడు లేదంటే కొన్ని మాట్లాడకూడని మాటలు మనం మాట్లాడకూడదు, కొంతమందితో ఆ విధంగా ఉండకూడదని మనకు దేవుడు తెలియజేస్తాడు. ఆ వాక్యం చదివినప్పుడు అర్థమవుతుంది, లేదంటే దర్శనం ద్వారా దేవుడు మనకు మాట్లాడతాడు. అప్పుడు మనం మనస్సు మార్చుకొని జీవించినట్లయితే ఆ అపాయం నుండి, ఆ అవమానకరమైన పరిస్థితి నుండి మనం తప్పించబడతాం. ఈరోజు ప్రార్థించండి. మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మీకు ఒక నూతనమైన మనసు ఇస్తాడు. మీ యొక్క జీవితం అనేకులకు లోకానికి వెలుగుగా ఉంటుంది. దేవుని యొక్క రక్షణ మార్గమును మీరు అనేకులకు చూపించేవారుగా ఉంటారు. ఆమె